బాబాయ్ ఎలా ఉంది బాబాయ్? 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా అని చెప్తున్నాడు. నిజమేనా? వాస్తవమేనా? ప్రభుత్వం అసలు బాగాలేదు. ఎందుకని? అసలు ఏమి ఇస్తే కొంతమందికి ఇస్తాను, కొంతమంది ఇవ్వట్లేదు పథకాలు. కొంతమందికి రావట్లా, అందరికి రావట్లా. రావట్లేదు. మరి అందరికి ఖర్చులు మాత్రం పెరిగినాయిగా. కరెంటు బిల్లులు వస్తున్నాయి, చెత్త పన్ను వస్తుంది, ఇవన్నీ అందరికి వస్తున్నాయి. మరి అందరికి అవ్వస్తాను కానీ ఇవి రావట్లేదు. వచ్చే వాళ్ళకి వస్తాను రావట్లేదు. మరి ఎలా ఓట్లేసారంటారు? నమ్మించి బాటం చేశాడు తెలియక. నమ్మేసి వేశారు. నమ్మి చేశారు. ఈసారైనా ఆలోచిస్తారా? ఈసారి ఆలోచించాలి మరి. ఇంకో 30 ఏళ్ళు నేనే అంటున్నాడుగా, నేనే మీ నమ్మకం, నేనే మీ భవిష్యత్తు అంటున్నాడు. ఆయన అనుకుంటాను అలాగా. ఎక్కడా కూడా పరిశ్రమలు, ఉద్యోగాలు ఇలాంటి ఏం లేవు. దీనికి తోడు మందు కూడా రేటు పెంచాడు, బస్ ఛార్జీలు పెంచాడు, అన్ని పెంచాడు. తీసేస్తాడు మందు, కరెంట్ బిల్లు పెంచాడు, అన్ని పెంచాడు. ఏమన్నా చేసుకోవడానికి ఒక 500 సంపాదించుకుని ఇంటికి తీసుకెళ్ళాలి అనే పరిస్థితి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, అన్ని బేల. అంటే మనం వాళ్ళకి అసలు ఆ ప్రభుత్వానికి ఓటేసాడే తప్పు. ఎందుకని? ఎట్లా వేసారంటే మన వాళ్ళు కంగారు పడేసారు. ఇంకా వేసేదే లేదు. వేసేది నెక్స్ట్ మా నాన్నకే చంద్రబాబు వేసేదానికి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయాలి? ఆయనకి వేస్తాను నేను, ఎందుకంటే నన్ను న్యాయం జరిగింది అప్పుడు కావాలి కాబట్టి ఆయనకే వేస్తాను. ఆల్రెడీ మద్యపానం పూర్తిగా తీసేస్తా, అసలు మందు అనేది లేకుండా చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు తాకుండా ఉంటున్నారా జనాలు? లేదు, ఏమి ఉండట్లే లేదు. అందుకంటే నేను ఆయనకే రేపు పొద్దున ఓటు కూడా వేసేది ఆయనకే. చంద్రబాబు నాయుడుకే వేస్తావు? చంద్రబాబు నాయుడుకి, జగన్కి అసలు అయిన. ఎందుకని జగన్కి? జగన్ అంతా మోసం చేశాడు. ఏం మోసం చేశాడు చెప్పు? మందు రేట్ అంతా, మందు రేటు 80 రూపాయలు ఉండేది 170 చేశాడు. అసలు వేసేదే లేదు. మా అంతా వేసేదంతా చంద్రబాబుకే ఓటు. ఇంట్లో కుటుంబానికి ₹1 తీసుకెళ్ళడానికి కానీ పండగలు కానీ ఏమైనా ఉన్నాయా? అసలు అలాంటివి ఏం లేవు. ఈడొచ్చి మొత్తం అవినీతి. ఈడొచ్చి న్యాయం ఎక్కడ లేదు. దుర్మార్గము, అవినీతి అంతే. నేను అంత మంచి చేశానని చెప్తున్నాడు. వాళ్ళు చెప్పుకుంటారు, వచ్చి నాయకులు తెప్పించి వాళ్ళు ఎట్లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు. ప్రజలైతే వ్యతిరేకంగానే ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్నారు. 24 ఎన్నికలు సజావుగా సాగని అంటే ఇప్పుడే దొంగోట్లు చాలా చేరుస్తున్నారు. మన ఓటు మనం వేసుకునే పరిస్థితి లేదంటున్నారు. నిజమది. మన ఓటు మనకు ఉంటదంటావా? ఈ మొత్తం దొంగ ఓట్లన్నా చేరుస్తున్నారు. ఉద్యోగాలు జీతాలు పడట్లేదని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. మన తుఫానికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఏమో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకా ఎవరిని ఉద్ధరిద్దామని ఆయన ఒక ఛాన్స్ అడిగాడు. ఈసారి వస్తే మొత్తం మన ఆంధ్రాని ఇటు అమ్మిడమే. ఈసారి వస్తే జగన్ గడ వస్తే తెలంగాణలో జరిగినట్టు జరుగుతుంటావా? ఈసారి జరగాల. జరిగితేనే ప్రజలకు కూడా కొన్ని కంపెనీలు వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ కార్మికులు కానీ లేకపోతే రోజువారీ పని చేసుకునే వాళ్ళకి కానీ ₹1 ఆదాయం ఉంటుందంట. ఖర్చులు ఎలా ఉన్నాయి? ఖర్చులు బాగా ఉన్నాయి. బాగా ఉన్నాయి. మరి అట్లా పరిస్థితి లేదు సార్. అలా పరిస్థితి లేదు. ఎందుకన్నా మీ ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, ఆయన మొత్తం చూసుకుంటారని చెప్తాడు కదా. మరి చెప్పినా ఏం చూసుకుంటారు? అప్పుడు వడేషన్ దాకా చెప్తారు. వడేసినాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు నేరుగా వెళ్ళిపోతున్నాయి అంటున్నాడు కదా. పొడవలు పడుతున్నాయి, పట్టణాలు పట్టలేదు సార్. పడేవాళ్ళకి పడుతున్నాయి, పొడవలు పడుతున్నాయి. అందుకే పడడం స్థలాలు వస్తున్నాయి అన్న? ఏమైనా స్థలాలు కానీ? స్థలాలు అయితే ఆయన ఏదో సెంటున్నర స్థలాలు అన్నాడు కదా. లేదు సార్, అది అందరికేమీ రావడం లేదు. కొంతమందికి వర్తిస్తున్నాయి, కొంతమంది రావడం లేదు, కమ్ముకుంటున్నారు. ఏం చేయలేని పరిస్థితి. గతంతో పోలిస్తే ఖర్చులు పెరిగిపోయాయి. ఈ రోజున అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. ఇంకెలా నా పోనీ అసలు ఈ ఉద్యోగం కాదు ఇంకోటి చేసుకోవచ్చు అనేది ఉందా? వెళ్తున్నారు ఏమో సార్, ఏం లేదు. కూలీలు చేసుకోవడం, వ్యవసాయం ఖర్చులుగా పెరిగిపోయినాయి. చాలా ఇబ్బందిగా ఉన్నారు వ్యవసాయం రంగంలో. మద్యపానం కొన్ని మందు అలవాటు ఉందంటే అసలు ఇంకా భారీ రేట్లు ఉన్నాయి. అది కూడా చాలా మంది తీసేస్తాడుగా. లేదు, ఎక్కడ ఉందా? లేదు కదా. ఎక్కడైనా ఆగిందా? ఎక్కడ ఆగలేదు. ఎక్కువ కానీ తగ్గలేదు. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మొత్తం మద్యపానం అనేది లేకుండా చేస్తా అన్నాడు. ఎందుకు ఆగలేదు సార్? ఇప్పుడు క్వార్టర్కి ₹20 పెంచారు. పాత రేటు ఉంటే సరిపోదు కదా. ఇప్పుడు మళ్ళా పెంచుకొని మళ్ళా బ్యాట్ నైన్ తప్ప ఏమి లేదు. ఇప్పుడు అదే రేటు ఉంచుకోవాలి. నేత ₹10 తగ్గించాలి, పెంచకూడదు ఎప్పుడైనా చేయమని. తర్వాత ఆయన అలాగా అంటాడు. ఇప్పుడు అదే బ్యామ్ మంది ఉంచుకొని ప్రభుత్వం అలాగే కొనసాగి ఉంటే ఆపి మళ్ళీ కూడా ఆయన సీఎం అయ్యేవాడు. ఆయన ఇంక సీఎం ఎందుకు అవుతాడు? సీఎం అయితే ఇవన్నీ బాధలో రేట్ డౌన్ చేస్తే సీఎం అవుతాడు. ఒక బందే కాదన్న, ఈ రోజున సగటు వ్యక్తి కరెంటు బిల్లులు కానీ నిత్యావసరాలు కానీ అన్ని పెరిగినాయి సార్. ₹10కి ₹1 పెంచారు. మరి అలాగే ₹100 ₹10 పెంచారు. డబ్బులు ఎందుకు? డబ్బులు ఇవ్వకుండా మంచి అభివృద్ధి చేసుకొని పిల్లల కాలేజీలు కట్టుకుని జాబులు వేసుకుంటే ఎవరైనా అది మంచి పని. నేను జగన్ పార్టీ కాదనలా. నువ్వే చెప్తున్నావు అభివృద్ధి ఉండాలి, చదువులు ఉండాలి, పిల్లల కాలేజీలు. నీలాంటి చిన్న ఒక సగటు వ్యక్తి ఆలోచించి ఇప్పుడు అలకా సార్ 15,000 ఇస్తే అది మనకి గడవదు. అభివృద్ధి చేసాడు అనుకోండి, అది డెవలప్ అవుద్ది, పిల్లలు బతుకుతారు. ఒక ఇండస్ట్రీలు తెస్తే
అది పిల్లలు చదువుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది, జాబులు వస్తాయి. ఇప్పుడు 15,000 ఇస్తే ఉంది, నేను 2 రోజుల్లో ఖర్చు పెట్టేస్తా. చేశాను చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేదంటావా? ఏదో ఇన్నొకసారి చూద్దామని గెలిపించారు, మరి ఈసారి సారి ఏం చేయదు, ఏదైనా గట్టిపోటీయే. అబ్బాయి ముఠా పని ఏంటంటే సాయంత్రానికి ఒక 500 వస్తే కనా కష్టంగా ఉందని చెప్పుకుంటున్నారు. ఈ రోజున కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇంటద్దెలు పెరిగినాయి, నిత్యావసరాలు పెరిగినాయి. అసలు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సాయంత్రానికి ఒక 500 పట్టుకెళ్ళగలుగుతారంట? సాయం పనులు ఏమి లేవు. పొద్దుల్లో పని చేస్తే 300-400 వస్తుంది. అందులో కరెంటు బిల్లులు పెంచారు, ఇతర సరుకులు అన్ని రేట్లు పెంచారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి నేను వస్తే అసలు ఏమి పెంచను, నాకు ఒక అవకాశం అంటే నేను విన్నాను ఇది చెప్పారు కదా సీఎం గారు. మరి ఏం చెప్పినా ఉపయోగం ఏమీ లేదు. రేట్లు ఏమి తగ్గించట్లేదు. కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇంటెద్దులు పెరిగినాయి. 4,000 3,000 ఇంటెద్దులు కట్టుకొని కొండ మీద 300 మెట్లు ఎక్కి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి నేను స్థలాలు ఇచ్చాను, మీరు నేరుగా అకౌంట్లో డబ్బులు వేసానని చెప్తున్నాడు కదా. ఏది ఎవరికి ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. ఎక్కడో ఇచ్చినారు స్థలాలు. ఆ స్థలాలు ఇచ్చినా కానీ చీపీ లేదు, ఏమీ చేయలేదు. ఫారం ఇచ్చినారు అంతే. ఆ ఫారం పట్టుకుని ఏం చేసుకుంటాం? అసలు ఎక్కడున్నాయో కూడా అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. కట్టుకునే స్తోమత ఉందా? ఇసుక కొనుక్కొని సిమెంట్ కొనుక్కొని పోనీ ఇస్తే ఏదో రకంగా ఎలా కట్టుకుంటాం సొంత ఇల్లు. అవి కూడా లేవు కదా, కొండల మీద ఉండే పరిస్థితి. మరి మేము రాగానే మొత్తం అంతా మార్చేస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు బాబాయ్ సీఎం గారు. పోనీ మీకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు మల్లాది విష్ణు గారు, ఆయన ఏమన్నా చూస్తున్నాడు? ఆయన ఏమీ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఏ ఎంపీ రాదు, ఎమ్మెల్యే రావట్లేదు కొండల మీదకి. ఇంక మా పరిస్థితి అలాగే ఉంది. మెట్ల మీద నీళ్లు కారితే కంప్లైంట్ ఇస్తే మీరు చేయించుకోండి, మేతిని పంపిస్తాం, లేకపోతే ఇసుక సిమెంట్ ఇస్తాం, మోయించుకోండి అంటున్నారు. ఎక్కడ మోయిస్తాం మేము డబ్బులు ఎట్టి ఎక్కడ మోయించుకోండి? ఏదో చేసినారు, జనాలు గెలిపించినారు, ఒక అవకాశం ఇవ్వండి అన్నారు, ఇచ్చినారు. ఇచ్చినందుకు ఏదో చేసినాడు. 30,000 50 ఏళ్ళు వస్తాడు, ఇంకేముంది ఇలా చేస్తే. మద్యపానంలో మందు తీసేస్తారన్నాడు. అసలు ఏం మందు అవుతున్నారు ఏంటి ఏమన్నా? ఆ మందు అయితే ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి, చాలా మంది సత్తున్నారు. ఆ మందు ఆగి ఉపయోగం ఏమీ లేదు. ఇంకా అలవాటు ఉండాలి తప్ప దానికే తగలేస్తున్నాం. ఇంట్లో భార్య బిడ్డలు అడిగితే డబ్బులు లేవు, ఇంకా తాగిన మొత్తం వెళ్ళి దాన్ని కొట్టడం. ఇంకా అదే పరిస్థితి, అంతకుమింది పరిస్థితి ఏమి లేదు. 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలా ఉంది. ఈ పరిస్థితి లేదు. అప్పుడు ప్రతిది కూడా కొన్ని రేట్లు తగ్గినాయి. నాయుడుమైన మధ్యతం ఇచ్చాడు, అన్ని చేశారు. బాగా భోజనాలు ఉండేవి, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ భోజనం కూడా లేదు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఆ భోజనం కోసం. లేదు ఈ రోజు 100-150 రూపాయలు కూడా ఇచ్చినా భోజనం ఇబ్బంది, మంచి భోజనం లేదు. తీసేసి ఏం ఉపయోగం? పోనీ ఆయన రాజన్న క్యాంటీనో, విజయమ్మ క్యాంటీనో, ఆయన పేరు మీద జగనన్న క్యాంటీన్ పెట్టుకున్న మంచిదే కదా. చాలా మంది ఉపయోగం తిని చాలా మంది అసలు పేరు చెప్పుకుంటారుగా, అలాంటిది కూడా లేకుండా చేశాడు. ఖర్చులు పెరిగిపోయి సగటు సామాన్యుడు అయితే ఇబ్బందులు ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎక్కడి ఏమీ లేదు, ఎవ్వరికి కూడా లేదు. స్థలాలు కానీ ఏది లేవు. ఎవరు వేస్తారు, ఎవ్వులు ఓటేయరు.